సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఎప్పుడో ప్రతి గిరిజన పల్లెటూరి గ్రామంలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ కోసం గ్రామం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది 3 సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ కోసం గ్రామం మొత్తం ఎంతగా ఎదురు చూస్తుంటారో అలాంటి పండుగలలో శ్రీ శ్రీ గౌరమ్మ తల్లి పండుగ అంటే బలి పండుగ ఒకటి. ఈ పండుగ ప్రతి 3 సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అండ్ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చి పార్టిసిపేషన్ చేస్తారు. ఇది కేవలం పండగ మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న మన ఊరి ఆచార సాంప్రదాయం కలిగి ఉంటుంది. ఈ భీమాబయంలో పండుగ ముందు రోజున అంటే 2 days ముందున వేరే చోట వెళ్ళేసి ముఖ్యంగా ఎప్పుడు చూడని బేతులు అయితే తీసుకొస్తారు. బేతులు పట్టుకొని చుట్టూ అంతా తిరుగుతారు. అదే ముఖ్యమైన. ఇంకోటి ముళ్ళు దగ్గర కూర్చుంటారు. అండ్ అదే పండుగను ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు అనేది ఇక్కడైతే మనం చూడవచ్చు. गुरुमाया मत कोण लोणी म्हणजा से गुरुमाया मध्ये गुरुमाया मध्ये लोणी म्हणती కాబట్టి మేము దర్శనం చాలా సహకరించుకోగలిగితే తమకు ధన్యవాదాలు. लोकरूपरीला कुडी आचरते बेटी पर पाके पाके पुरावा त्याला मला సాగరించుకోగరా సొబ్బెట కమిటీ మెంబర్స్ దికే పోయి వీళ్ళు కొండ చీచా కొరండి భీమాలకి ఇది ఒక ఆనవాయితీ పూర్వం నుంచి జరుగుతున్న ఆచారం. कार्यक्रम शामिल పూర్వులు ఎదురేసా పూజ స్టార్ట్ అవుతుంది. చెడు పూజ చూడుతుంది. కాసేపట్లో బలి చేస్తారు. చలాన్ కోయిలకి చెడిని కుక్కుడు ఆడవారు లేక కోడి చలాని ఎక్కడున్నా తీసుకురావాలి. తోడుపడే మంచి గౌరవం నుంచి పూలు నడిట్లయి చెల్లకు 12 రోజులు పెంచు వాళ్ళు 12 రోజులు పెంచిన ओके आपको लेकर पूजा ఏర్పడిపోయి పూజ చెడి పూజబా జైకే బేతకొంట చీచా కొరి దీని నేనే బిలుకురు పెదల్ ఆదేశించుకోగలై అబ్బా ఎడే ఒరే బెట్టి పారట ఎడే బెట్టి ఆహ్వానం పాల్గొన్నాం ముందుకు వస్తారని మనం చేస్తున్నాం. ఈ పండుగ ప్రతి 3 సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఎప్పుడో ప్రతి 3 సంవత్సరానికి ఒకటి జరగబోయేసి కాబట్టి కాయన మొక్కుడు లేకనా ఏదైనా మొక్కు ఉన్నా కానీ చదువు కోసం కానీ లేకపోతే మన ఆరోగ్యాల కోసం వ్యాపారం కోసం చదువు కోసం కానీ తమ ఆరోగ్యం కోసం కానీ తమ బిజినెస్ కోసం కానీ ఏదైనా కాయన మొక్కు పోయి తమరు సక్సెస్ ని దిగి కొరి